2 బిడ్డలు ఉన్నారు సాలదే, మళ్ళీ 3వ బిడ్డ అవసరమా? సాకలేమే. ప్లీజే కందామే, 3వ బిడ్డనా నాకు చాలా ఇష్టమా. ఏం పేరు పెడతావు పుడితే? ఒకటి ఆల్రెడీ విజయ్ సేతుపతి పుట్టేశాడు కదా, ఈసారి శివకార్తికేయని పెడదాం, భలే ఉంటది. మరి పాప పుడితే ఏం పేరు పెడతావు? పూజిత అని పెడతా. ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా బేబీ నేమ్స్ అలానే క్యూట్ నర్సరీ ఐడియాస్ చాలానే వస్తాయి కదా, కానీ మా డాక్టర్ ఒకటే చెప్పారండి, పింట్రెస్ట్ కంటే ముందు చెకప్ చాలా ముఖ్యము. ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటే పెద్ద సంగతి అనిపించచ్చు, కానీ ఇది నిజంగానే చాలా అంటే చాలా అవసరం అండి. ఈ కౌన్సిలింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మన హెల్త్ లో ఎలాంటి హిడెన్ ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడానికి, ఫోలిక్ యాసిడ్ లాంటి విటమిన్లు సరిపోయేలేవో చూసుకోవడానికి, ఒక పర్ఫెక్ట్ టైం ప్లాన్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఇది జస్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే కాదండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం మదర్స్ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే ప్రతి బేబీకి లైఫ్ స్టార్ట్ అవ్వాల్సింది ఒక హెల్తీ నోట్ మీదే కదా. అంటే బేబీ బంపర్ రాకముందే, బేబీ షవర్ రాకముందే మన హెల్త్ కేర్ మొదలవ్వాలండి. ఎందుకురా అంటే హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది బిఫోర్ ద బంప్ నుంచే స్టార్ట్ అవుతుందండి. నేనైతే మాధవిని తిరుపతిలోనే ఎంతో ఫేమస్ హాస్పిటల్ అయిన అంకుర హాస్పిటల్ తీసుకొచ్చానండి. రేణుకుంట రోడ్ లో ఉంటుందండి. తిరుపతి బస్ స్టాండ్ కి, రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగానే ఉంటుందండి. టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్ అంతా ఇక్కడే ఉంటారండి. డాక్టర్ సాగరిక గారు ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ గురించి అన్ని నీట్ గా చెప్పారండి నాకు, మాధవిక. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ రీల్ చాలా మందికి ఉపయోగపడొచ్చండి. ప్రతి ఒక్కరికి ఈ రీల్ ని షేర్ చేయండి.